ఒక దేశం యొక్క ఆర్థిక మూలాలు బలంగా లేకపోతే ఏమవుతుంది? ఒక దేశం ఆర్థికంగా పతనమవుతే ఏమవుతుంది? దాదాపు 2,20,00,000 జనాభా ఉన్న శ్రీలంక పరిస్థితి చాలా దుస్థితిలో ఉంది. శ్రీలంక ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి, కొలంబోలో ఉన్న ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి ఒక ఉప్పెనలా జనం వెళ్ళారు ప్రొటెస్ట్ చేసుకుంటూ, శ్రీలంకన్ ఫ్లాగ్స్ పట్టుకుని, హెల్మెట్స్ ధరించి. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లోకి వెళ్ళటమే కాదు, అక్కడ స్విమ్మింగ్ పూల్లోకి దూకారు, జిమ్లోకి వెళ్ళారు, ప్రెసిడెంట్ బెడ్ మీద పడుకున్నారు, ప్రెసిడెంట్ కిచెన్ వాడారు. ఇంత దుస్థితి ఆ ప్రెసిడెంట్కి ఏంటి? గోటబయ రాజపక్ష పారిపోయారు. అసలు శ్రీలంకలో ఏమవుతుంది? ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? శ్రీలంక ప్రభుత్వం ఈ మొత్తం అంశానికి, ఈ మొత్తం దుస్థితికి కోవిడ్ కారణమని వాపోతోంది. శ్రీలంక పూర్తిగా చాలా వరకు టూరిజం మీద ఆధారపడుతూ ఉంటుంది. అయితే కోవిడ్ టైంలో మనం చూసాం, లాక్డౌన్స్ వచ్చాయి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళే పరిస్థితే లేదు, ఫ్లైట్లు ఆగిపోయాయి. కోవిడ్ కంటే ముందే ఈస్టర్ అటాక్స్ జరిగాయి. కొంతమంది టూరిస్టులు టెర్రరిజంకి భయపడి, బాంబ్ బ్లాస్ట్లకు భయపడి శ్రీలంకకి వెళ్ళటం మానేశారు. అయితే శ్రీలంక ప్రభుత్వ తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పి చాలామంది అంటారు. ముఖ్యంగా 2019లో గవర్నమెంట్ ఇచ్చిన ట్యాక్స్ కట్స్, గవర్నమెంట్ ఎకనమిక్ మిస్మేనేజ్మెంట్ కూడా కారణం అని చెప్పి. ఏదేమైతే శ్రీలంక కంప్లీట్గా ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్లోకి వెళ్ళింది. విదేశీ మారక నిల్వలు శ్రీలంకలో అసలు లేవు. శ్రీలంకలో అది లేకపోయేసరికి ఆయిల్, పెట్రోలియం ఏది కొనుక్కునే పరిస్థితి లేదు. శ్రీలంకకు అవసరమైన ఫ్యూయల్ కానీ, ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ ఇతర దేశాల నుంచి కొనుక్కుని దానికి బిల్లు పే చేసే పరిస్థితే లేదు. శ్రీలంక డెట్లో కూడా డిఫాల్ట్ అయింది. చైనాకే శ్రీలంక చాలా కట్టాలి. ఆ డెట్ మొత్తం రీస్ట్రక్చర్ చేయమని అడుగుతుంది. వరల్డ్ బ్యాంక్, G7 కంట్రీస్, భారత్ కొంత సహాయం అందించినా సరే, IMF $3 బిలియన్ సహాయం కోసం శ్రీలంక IMFను భారీగానే వేడుకుంటుంది. అయితే IMF ఇవ్వడానికి ఆ సహాయం శ్రీలంకకి చాలా కండిషన్స్ పెడుతుంది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఓవరాల్ ఇక్కడ శ్రీలంక గురించి చెప్పాలంటే అసలు ప్రజలు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? లాస్ట్ ఇయర్ ఫర్టిలైజర్స్ని కొనుక్కునే పరిస్థితి లేక ప్రజలను ఆర్గానిక్ ఫార్మింగే చేయమని, ఆర్గానిక్గానే పండించమని చెప్పింది. దాంతో శ్రీలంకలో పంటలు విఫలమయ్యాయి. ప్రజలకి తినడానికి ఫుడ్ లేదు. అటువంటి పరిస్థితి అనమాట. అంటే ప్రభుత్వం యొక్క తెలివితక్కువ నిర్ణయాలు చాలానే జరిగాయి. ఆయిల్, పెట్రోలియం లేకపోవడం వల్ల స్కూళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు మూతపడ్డాయి. పేపర్ లేకపోవడం వల్ల పిల్లలు పరీక్షలు రాయకపోయారు. ఇంత దారుణమైన శ్రీలంకన్ సిస్టమ్ ఇప్పుడు 1948 శ్రీలంక ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ కనీ విని ఎరగనంతగా శ్రీలంక ఆర్థిక దుస్థితిలో ఉందన్నమాట. దీనికి సొల్యూషన్ ఎక్కడో ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. గోటబయ రాజపక్ష రిజిగ్నేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ రెనిల్ విక్రమసింఘే కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నట్టు ఇండైరెక్ట్గానే ప్రకటించేశారు. ఆల్మోస్ట్ సిద్ధంగా ఉన్నట్టు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ భారతదేశం శ్రీలంకన్ ప్రజలకి తన సంఘీభావం ప్రకటిస్తుందని చెప్పింది. అంటే ప్రజల యొక్క ప్రజాస్వామ్యబద్ధమైన కోరికలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్తుంది. ప్రజలకి కనీసం కుకింగ్ గ్యాస్ కూడా లేదు, అంటే వంట చేసుకోవడానికి గ్యాస్ కూడా లేదనమాట. అటువంటి పరిస్థితి. ఈ దుస్థితిలో శ్రీలంక ఇన్ఫ్లేషన్ ఎంతో తెలుసా? దాదాపు 48%, 50%. వచ్చే 2-3 నెలల్లో అది 70% అవుద్దంట. మనకి 4%, 4.5%, 5%, 6% ఇన్ఫ్లేషన్ ఉంటేనే మనం భయపడుతుంటాం కదా. శ్రీలంకలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దాదాపు 48-49%. భవిష్యత్తులో అంటే వచ్చే 2-3 నెలల్లో 70%కి వెళ్తుంది. అయితే గవర్నమెంట్ అంటుంది, నేను కరెన్సీ ప్రింట్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తానని. కరెన్సీ ప్రింట్ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇస్తే ఇన్ఫ్లేషన్ మరింతగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారనమాట. ఓవరాల్గా శ్రీలంకలో ఈ రోజున అసలు ప్రెసిడెంట్ ఎక్కడున్నాడో, ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడో, ప్రభుత్వం ఎక్కడుందో, ఆ ఎంపీలు కూడా వాళ్ళు చాలామంది రిజైన్ చేశారు. చాలామంది బయటకు వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. శ్రీలంకన్ ఆర్మీ కానీ, శ్రీలంకన్ పోలీస్ కంట్రోల్ కానీ ప్రభుత్వం తప్పిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ప్రజల్ని. ఎందుకంటే ప్రొటెస్టర్స్ యొక్క డెమోక్రటిక్ రైట్, అంటే తినడానికి ఆహారం లేనప్పుడు ప్రజలు ఏం చేస్తారు? ఇదంతా చూస్తే ఫ్రెంచ్ విప్లవం గుర్తొస్తుంది నాకు. ఫ్రెంచ్ విప్లవంలో ఫ్రెంచ్ మహిళలు, ముఖ్యంగా ఫిషర్మెన్ ఉమెన్ అనమాట, వాళ్ళు ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి క్వీన్ దగ్గరికి వచ్చి అడుగుతారనమాట, మాకు తినడానికి ఫుడ్ లేదు. క్వీన్ని రోడ్ మీద తీసుకొస్తారు. నాకు ఈ సీన్ మొత్తం ఫ్రెంచ్ విప్లవం లాంటి విప్లవాలు కనిపిస్తాయి. ఆకలి,
శ్రీలంకలో అంట దాదాపు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం 500,000 మంది అంటే 5 లక్షల జనాభా కొత్తగా ఈ పరిస్థితిలో పావర్టీలోకి వెళ్ళారు. అంటే గత 2 సంవత్సరాల్లో కోవిడ్ వల్ల శ్రీలంకన్ ఎకానమీ దెబ్బతింటంతో దాదాపు 5 లక్షల మంది పావర్టీలోకి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా చాలామంది వెళ్తున్నారు, చాలామంది శ్రీలంకలో పేదరికంలోకి వెళ్తున్నారు. అసలు చాలా 70-80% మందికి సరిగ్గా తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉందంట అక్కడ. ఈ పరిస్థితిలో ఇంత ద్రవ్యోల్బణం, తర్వాత ఇతర దేశాలు, చుట్టుపక్కల చిన్న దేశాలు, పెద్ద దేశాలు అన్నీ శ్రీలంక వైపు చూస్తున్నాయి. చైనా శ్రీలంకను అప్పుల బారిన పడేసిందా, శ్రీలంకే నష్టపోయిందా, ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్లే. అయితే ఇక్కడ శ్రీలంక రష్యా, ఖతార్ దేశాలని చాలా తక్కువ ప్రైస్కి మాకు ఇప్పుడు ఆయిల్ సప్లై చేయమని కూడా అడుగుతుంది. ఇవన్నీ చేస్తాయా లేదా ఈ దేశాలు శ్రీలంకకి, మనం వెయిట్ చేయాలి. అసలు శ్రీలంకకి సొల్యూషన్ ఎక్కడ? ప్రపంచ దేశాలు కొంతవరకైనా లేదా ప్రపంచ ఆర్థిక సంస్థలు కొంతవరకైనా కలిసి వచ్చి ఇప్పుడు శ్రీలంకని ప్రొటెక్ట్ చేయాల్సిందే, వేరే మార్గమే లేదు.